డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్కారం మేడం. రైట్, మోహన్ గారు, మొత్తానికి కాంగ్రెస్లో జోష్ ఫుల్ రెట్టింపు అయింది. మొన్న జూబ్లీ హిల్స్తో మీరు మా పార్టీకి మా 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండం అని ఒప్పుకుంటారా అంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ సీఎం మాత్రం మాట్లాడుతూ మా ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు ఈ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి అంత ఉత్సాహం, అంత జోష్నిచ్చింది మీకు? అంటే మీరు ఊహించలేదా ఈ ఫలితాలు? భిన్నంగా వచ్చాయా? అంటే భిన్నంగా ఏం రాలే కానీ ఊహించిన దానికన్నా ఒక 5% ఓటు సరళి మారి కాంగ్రెస్ పక్షాన పడ్డమాట. 5 to 8% ఓటు మాత్రం కాంగ్రెస్ పరంగా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారులు కావచ్చు, మహిళా సోదరిమణులు కావచ్చు, రైతులు కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క లబ్ధి పొందిన విధానాన్ని బట్టి లేదా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి మరి రుణమాఫీ కానీ, మరి మహిళలకి మధ్యలో మీరు చూస్తూ ఉన్నారు వడ్డీ లోని రుణాలతో పాటు మరి బస్సులు కానీ రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తున్న సందర్భంలో మహిళలలో కూడా మంచి స్పందన ఉందని గ్రామ రిజల్ట్స్ తెలియజేస్తా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పనిచేసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గలేదు, ఇంకా పెరుగుతుందనే విశ్వాసం మాత్రం కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ క్యాడర్ కూడా ఈ ఫలితాలు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినాయన్నమాట వాస్తవం. కానీ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే మోహన్ గారు, ఇప్పుడు 66% మీరు విజయం సాధించారు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని ఏరియాలలో టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు వారి యొక్క ప్రాబల్యం ఉన్న చోట వారు అత్యధికంగా సీట్లు గెలిచిన మాట నిజమే. ఇప్పుడు సిరిసిల్లాలో కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క ఏమంటారు పనితనం కావచ్చు, ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్తే విందాం ఇంత పని అవుతుందని ఆశ కావచ్చు, రూలింగ్ పార్టీలో లేకుండా మరి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ స్థానాలు గెలిచే అవకాశం వచ్చింది. అట్లనే కొన్ని స్థానాలలో మరి బీఆర్ఎస్ గెలిచిన మాట వాస్తవం. ఎందుకంటే ఎన్నికల రిజల్ట్ మనం తప్పు పట్టలేము, అది కాదని చెప్పడానికి వీలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా గెలిచారు గెలిచి అంటే వినండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా గెలిచారు. ఉదాహరణకు కాంగ్రెస్ 12 గెలిస్తే టిఆర్ఎస్ 4 గెలిచిరు, ఒకడు 6 ఉదాహరణ చెప్పిన. ఒకడ ఇప్పుడు మానకొండూరు మండలంలో 19 కాంగ్రెస్ గెలిస్తే 8 టిఆర్ఎస్ గెలిచింది. అంటే ఇట్లా చెప్తూ పోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రభావం, లేకపోతే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థి యొక్క గుణగానాలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటు వినియోగించుకున్నారు. తద్వారా కూడా ఓటు సరళి మారింది, ఓటు శాతం కూడా పెరిగింది. 84-85% వరకు ఓటు పోల్ అయింది అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. అదే ఎమ్మెల్యేకి వస్తే 64%, ఒక 70%, 65%, 54%, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓవరాల్ గా స్టేట్ లో 65 నుంచి 70%లోగానే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటు సరళి చూస్తున్నాం. కానీ ఇప్పుడు 85% ఓటు పెరిగింది మేడం. అంటే దాదాపు 15% మరి ఓటర్లు అధికంగా పాల్గొన్నారు. అధికంగా పాల్గొంటారు. ఆ 15%లో 10% కాంగ్రెస్ ఓటు ఉండవచ్చు, 5% టిఆర్ఎస్ ఓటు ఉండవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన లేదా పథకాలు, రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఆలోచన విధానంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు రకరకాల లబ్ధి పొందిన ప్రజలు కూడా కాంగ్రెస్ యొక్క ఆలోచన అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓటు వేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటారు ఓటు శాతం మాత్రం తగ్గలేదు. ప్రజలు వారిగానే సంతోషంగా ఓటు వేసారు, ఉత్సాహంగా
ఓట్లలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 కంటే కొన్ని బూతులలో లైన్లో ఉంటే 3 వరకు కూడా పోలైన సంఘటనలు చూశాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పథకాల లబ్ధిదారులతో పాటు రైతులు, మహిళలు, దళితులు, రకరకాల లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నాయకత్వం కలిగి కాంగ్రెస్ పార్టీలో సనాతనం నుంచి పనిచేస్తూ ఒక్కొక్కరు 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వర్కర్గా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకోనుండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అక్కడి నాయకత్వం యొక్క బలోపేతం కొరకు కృషి చేశారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిండ్రు అనే మాట వాస్తవం. ఇలా ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది 3500. అలాగే బీజేపీ అయితే గతంలో కంటే ఇప్పుడు ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తే మరి ఎందుకు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మనం అనుకున్నాము యూరియా కష్టాలు కావచ్చు, లేకపోతే రైతు బీమా మీరు ఇవ్వకపోవడము, రుణమాఫీ సరిగ్గా చేయకపోవడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని దెబ్బతీస్తాయి అని అనుకున్నారు. కానీ మరి ఎందుకు బీఆర్ఎస్ వైపే చూసి బీఆర్ఎస్ని కూడా నమ్మి ఇటు బీజేపీని కూడా సీట్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉంది? మేడం, నిజమైన ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అనే దానికంటే ముందు స్థానికంగా సర్పంచ్ అనే వ్యక్తి గుణగణాలను లేదా వారి యొక్క క్యారెక్టర్ను ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. సెకండ్ కి దానిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చూసారు. మీరు పార్టీ పరంగా చూస్తే పార్టీ పరంగా ఎలక్షన్లు కావు కాబట్టి కొంత మిళితమైన ఓటు సరళి జరిగింది. ఒక టిఆర్ఎస్ గెలిచింది అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఓటేసిన ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్లు కూడా బీఆర్ఎస్ కి పడవచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లు కూడా కాంగ్రెస్ కి పడవచ్చు. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో 99% మరి ఓటు సరళిని గమనిస్తే మీరు అన్నారు బీజేపీకి ఓట్లు వచ్చినాయి. మరి గతంలో ఉన్న 80 ఇప్పుడు 85% పోలింగ్ అయింది మేడం. మీరు గత ఎలక్షన్ లో మీరు చూసుకొని 75% అయింది. అంటే ఓటు శాతం పెరిగింది కాబట్టి బీజేపీ ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ ఓట్లు వచ్చినాయి. మేము బీఆర్ఎస్ ఓట్లు అయితే మాకేం కులు లేదు, బీజేపీకి అయితే కూడా కులు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనను ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఓడిపోయిన దానిలో కూడా 1 ఓటుతోని 3 ఓట్లతోని 5 ఓట్లతోని 8 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి, కోకొల్లలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు అన్నట్టు రెఫరెండమే అనే మాట వాస్తవానే మాట చెప్తూనే మొన్నటి జూబ్లీ ఎలక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్పారు. ఏమని? తప్పక మా అభ్యర్థి గెలుస్తాడు, మా పథకాలు గెలిపిస్తే అనే మాట చెప్పిండు. మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు జూబ్లీ వెళ్ళలే, వారి స్పీచ్ లో మీరు గమనించండి, మా అభ్యర్థి గెలుస్తాడు, తప్పక మేము జూబ్లీ గెలుస్తాడని చెప్పారండి, గెలుస్తాడని చెప్పారు. తర్వాత ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన దాన్ని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. మీరు రెఫరెండంగా దీన్ని తీసుకుంటారా అని అంటే ఆయన దాన్ని దాటవేశారు. సరే, అది గతం అనుకోండి, రైట్. ఇప్పుడైతే ఒప్పుకున్నారు. సో ఇదే జోష్తో మీరు వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. జనాల్లో కూడా ఆ నమ్మకం వచ్చింది. ఎందుకంటే మీ కనుక ఆశించినటువంటి ఫలితాలు రాకుండా ఉంటే అవి కూడా డిలే అయ్యేదేమో. సో ఇప్పుడు భయపడుతూ ఎలా అయితే ఎలక్షన్స్కి వెళ్ళి సరే ఓకే ప్రజలు మా వైపే ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకొని అది మీకు చాలా బూస్ట్నిచ్చింది. సో ఈ ఉత్సాహంతోనే మీరు ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలోనే వెళ్తారు అనేటువంటిది ఒకటి చర్చ నడుస్తుంది. రైట్, ఓకే. బొల్ల మల్లయ్య గారు అర్థమర్థం. సో మల్లయ్య గారు, కాంగ్రెస్కు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే బూస్ట్